హైదరాబాద్ సిటీ ట్రాఫిక్, డైలీ స్ట్రెస్ నుంచి ఒక పీస్ఫుల్ వీకెండ్ గెటవే కోసం చూస్తున్నారా? బ్యూటిఫుల్ నేచర్, కూల్ బ్రీజ్, మాల్డీవ్స్ లాంటి సీనిక్ బ్యాక్ వాటర్స్. ఈరోజు మనం బయలుదేరుతున్నాం తెలంగాణస్ మినీ మాల్డీవ్స్ సోమశిలాకి. మన రోడ్ ట్రిప్ని హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ORR నుండి స్టార్ట్ చేశాం. మీరు సిటీలో ఏ లొకేషన్లో ఉన్నా సరే ORR ఎక్కి ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. అక్కడ నుండి డైరెక్ట్లీ శ్రీశైలం హైవే NH 765 కనెక్ట్ అవుతుంది. హైదరాబాద్ నుండి సోమశిల టోటల్ డిస్టెన్స్ దాదాపు 180 to 190 కిలోమీటర్స్. కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా 3 to 4 hours టైం పడుతుంది. కల్వాకుర్తి దాటాక రోడ్ కండిషన్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషలీ నల్లమాల ఫారెస్ట్ బార్డర్స్ గుండా వెళ్ళే ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఫ్యాంటాస్టిక్. రోడ్డుకి ఇరువైపులా లష్ గ్రీన్ ట్రీస్ క్యానోపీలా కవర్ అయి ఉంటాయి. చల్లని ఫారెస్ట్ ట్రీస్, క్వైట్ ఎన్వైరన్మెంట్ మనల్ని కంప్లీట్గా రిఫ్రెష్ చేస్తాయి. రోడ్ ట్రిప్స్ అండ్ డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ గ్రీన్ కారిడోర్ డ్రైవ్ డెఫినెట్లీ ఒక సూపర్ ఫీల్ ఇస్తుంది. సోమాశిల విలేజ్కి జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ ముందే మనకి లెఫ్ట్ సైడ్లో సోమాశిల ఈకో పార్క్ కనిపిస్తుంది. ఇది ఒక మస్ట్ విజిట్ సీనిక్ వ్యూ పాయింట్. ఇక్కడ లాన్లో రిలాక్స్ అవుతూ చూస్తే ఎదురుగా కృష్ణా రివర్ బ్యాక్ వాటర్స్ అండ్ నల్లమాల హిల్స్ పానోరామిక్ వ్యూ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఫ్యామిలీతో ఫొటోస్, సెల్ఫీస్ దిగడానికి, స్మాల్ టీ బ్రేక్ తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. ఇక్కడి నుంచే వాటర్ స్ప్రెడ్ ఎంత హ్యూజ్గా ఉందో క్లియర్గా విట్నెస్ చేయొచ్చు. ఫైనలీ 4 hours ప్లెజెంట్ జర్నీ తర్వాత ప్రీ బుక్ చేసుకున్న రిసార్ట్కి రీచ్ అయిపోయాం. ఇవి రివర్ వ్యూ ఉండే వుడెన్ క్యాబిన్ కాటేజెస్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఫ్రెష్ ఫుడ్ ఆర్డర్ చేశాం, కానీ ప్రైజెస్ కాస్త హై అనిపించాయి. 1/2 కిలో ఫిష్ ఫ్రై 450 రూపాయలు, 1/2 కిలో రైస్ 300 రూపాయలు, 1/2 కిలో చికెన్ కర్రీ 300 రూపాయలు. బాల్కనీలో బ్యూటిఫుల్ రివర్ వ్యూ చూస్తూ పీస్ఫుల్గా లంచ్ పూర్తి చేసేసాం. ఈవినింగ్ మనం బోటింగ్ కోసం బయలుదేరాం. ఇక్కడ బోటింగ్ టికెట్ ఛార్జెస్ చూస్తే నార్మల్ బోట్కి అడల్ట్స్కి 100 రూపీస్, కిడ్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్పీడ్ బోట్ రైడ్కి పర్ పర్సన్ 500 రూపీస్, అలాగే ఫన్ బోట్కి 4 పీపుల్కి 1000 రూపీస్ ఉంది. బోట్లో వెళ్తుంటే దూరం నుండి రివర్ ఫేసింగ్లో ఉన్న చాలా బ్యూటిఫుల్ రిసార్ట్స్ కనిపిస్తాయి. హెవీ రెయిన్స్ పడి వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ కాటేజీలు ఎగ్జాక్ట్లీ మాల్డీవ్స్ ఓవర్ వాటర్ విల్లాస్ లాంటి స్టన్నింగ్ లుక్ ఇస్తాయి. అందుకే ఈ ప్లేస్ని అందరూ మినీ మాల్డీవ్స్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తుంటారు. పీపుల్ ఈ ఫన్ బోట్ రైడ్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ అమేజింగ్ ల్యాండ్స్కేప్ లొకేషన్ మధ్య బోట్ స్పీడ్గా డ్రిఫ్ట్ అవుతూ థ్రిల్లింగ్ స్టంట్స్ చేస్తుంది. దూరం చూస్తే లష్ గ్రీన్ మౌంటైన్స్ చాలా సీనిక్గా కనిపిస్తాయి. ఈ 2 హిల్స్ మధ్యలో కనిపిస్తున్నదే కృష్ణా రివర్. ఈ ఏరియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్కి చాలా క్లోజ్గా ఉండటంతో రివర్కి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రీజన్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ హిల్స్ మధ్య నుంచే కృష్ణా నది ఫ్లో అవుతుంది. బై రోడ్ కాకుండా ఈ రివర్లో బోట్ జర్నీ చేస్తూ వెళ్తే మనం ఒక మ్యాగ్నిఫిసెంట్ ఏన్షియంట్ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. అదే వాటర్లో సబ్మర్జ్ అయిపోయి ఇయర్లో ఫ్యూ మంత్స్ మాత్రమే బయటకు కనిపించే సంగమేశ్వర స్వామి ఆలయం. జనరల్లీ మార్చ్ నుండి జూన్ మధ్యలో శ్రీశైలం రిజర్వాయర్ వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ టెంపుల్ బయటకు కనిపిస్తుంది. అయితే ఎవరి ఇయర్ ఎగ్జాక్ట్ డేట్స్ ఒకేలా ఉండవు. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాటర్లో మంత్స్ తరబడి మునిగి ఉన్నప్పటికీ ఇక్కడ వుడెన్ శివలింగం గురించి డివోటీస్లో ఒక డీప్ అండ్ స్పెషల్ ఫెయిత్ ఉంది. ఫైనలీ కిడ్స్ స్పీడ్ బోట్ రైడ్ ట్రై చేద్దామని పట్టుబట్టారు. నా యంగర్ డాటర్ చిన్నదవ్వడంతో బోట్ హై స్పీడ్ చూసి ఎక్కడ భయపడుతుందో అని నేను మొదట కాస్త భయపడ్డాను. కానీ సర్ప్రైజింగ్లీ తను ఏమాత్రం భయపడకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తెగ ఫన్ ఫీల్ అయింది. బోట్ చాలా ఫాస్ట్గా వెళ్తూ నీటిలో బౌన్స్ అవ్వడం, షార్ప్ టర్న్స్ తీసుకోవడం అండ్ డ్రిఫ్ట్ అవుతుంటే వాటర్ స్ప్లాష్ అయ్యి పిల్లలిద్దరూ కంప్లీట్లీ తడిసిపోయారు. బట్టలు తడిసినా సరే వాళ్ళ ఎనర్జీ అండ్ స్పిరిట్ మాత్రం టోటలీ హై లెవెల్లో ఉంది. బోట్ జంప్ అవుతూ థ్రిల్లింగ్గా వెళ్తున్న ప్రతి మూమెంట్ని కిడ్స్ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ ఫుల్ ఎక్సైట్మెంట్ చూసి మాకు కూడా ఈ స్పీడ్ బోట్ రైడ్ నిజంగా ఒక అన్ఫర్గెటబుల్ మెమరీగా నిలిచిపోయింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలకు నీటిని చూసి భయం పోయి అలవాటు పడటం చాలా మంచిది. కానీ భద్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు.
పిల్లలకి లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా సరిగ్గా సరిపోయేలా వేయించడం మర్చిపోవద్దు. ఒకవేళ పిల్లలు నీటిని చూసి లేదా బోట్ వేగాన్ని చూసి భయపడుతుంటే వాళ్ళను బలవంతం చేసి ఎక్కించవద్దు. గుర్తుంచుకోండి, అన్నిటికంటే ముందు సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంత దూరం వచ్చిన తర్వాత అంతటి పవిత్రమైన కృష్ణా నదిలో పుణ్యస్నానం చేయకుండా ఎలా ఉండగలం చెప్పండి? మేము నది ఒడ్డున చల్లని నీటిలో దిగి స్నానం చేశాం. పిల్లలతో కలిసి కాసేపు నీటిలో సరదాగా గడుపుతూ ఎంతో ఆనందించాం. ఆ ప్రశాంతమైన వాతావరణంలో కృష్ణా నది ఒడిలో గడిపిన ఆ సమయం నిజంగా ఎంతో ఆహ్లాదాన్ని, మనశ్శాంతిని ఇచ్చింది. మరుసటి రోజు మార్నింగ్ మా రిసార్ట్ పక్కనే ఉన్న కృష్ణా నది ఒడ్డుకు చేరుకున్నాం. ఆ సమయంలో అక్కడి వాతావరణం, ప్రకృతి అందాలు నిజంగా అమేజింగ్గా ఉన్నాయి. ఎదురుగా చూస్తే ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కొండలు. ఆ రెండు కొండల మధ్యలో నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణా నది బ్యాక్ వాటర్స్ కనువిందు చేస్తున్నాయి. వీస్తున్న చల్లని గాలి, ఎలాంటి హడావిడి లేని ప్రశాంతమైన వాతావరణం మనసును ఎంతగానో తాకాయి. దూరంగా బోట్లలో వెళ్తూ కొందరు జాలర్లు చేపలు పడుతుండటం కనిపించింది. ఉదయం పూట ఆ నిశ్శబ్దంలో నది ఒడ్డున గడిపిన ఆ క్షణాలు నిజంగా ఒక మధురమైన మెమరీస్ ఇచ్చాయి. నది ఒడ్డున కాసేపు గడిపిన తర్వాత మేము సోమశిలలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయ దర్శనానికి బయలుదేరాం. ఈ ఆలయం దాదాపు 7వ సెంచరీ చెందిన అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా సోముడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించి పూజించాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ స్వామికి సోమేశ్వరుడు అని, ఈ గ్రామానికి సోమశిల అనే పేరు వచ్చింది. కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ జరిగే పూజలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ గుడిలో అత్యంత అద్భుతమైన విశేషం ఏంటంటే, ఇక్కడ ఒకే ప్రాంగణంలో దాదాపు 14 పైగా ప్రాచీన రాతి ఆలయాలు, వాటిలో ప్రతిష్ఠించిన వేర్వేరు శివలింగాలు దర్శనమిస్తాయి. మనం దేశం మొత్తం తిరగాల్సిన అవసరం లేకుండా 12 జ్యోతిర్లింగాల స్వరూపాలైన ఓంకారేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడీశ్వరుడు, మల్లికార్జునుడు లాంటి పవిత్ర లింగాలన్నింటినీ ఈ ఒక్క ప్రాకారంలోనే దర్శించుకోవచ్చు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక చిన్న నంది విగ్రహం, ప్రత్యేకమైన రాతి గర్భగుడి ఉండటం ఇక్కడి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు సమయంలో పురావస్తు శాఖ వారు ఈ 14 ఆలయాల రాళ్లను ఒక్కొక్కటిగా విడదీసి మళ్లీ ఇక్కడికి తరలించి యథావిధిగా నిర్మించారు. అందుకే ఇది కేవలం దర్శనమే కాదు, మన ప్రాచీన చరిత్రను ప్రత్యక్షంగా చూసే ఒక గొప్ప అనుభూతి. ఈ ఆలయంలో మరో 2 ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి. మొదటిది, ఈ ఆలయ స్తంభాలు, గోడలపై 7వ శతాబ్దపు చాళుక్యుల కాలం నాటి పురాతన శాసనాలు, శిల్పకళా చాతుర్యం స్పష్టంగా కనిపిస్తాయి. నాటి రాజులు ఈ క్షేత్రాన్ని ఒక మహా తపోభూమిగా భావించి అభివృద్ధి చేశారు. ఈ ప్రాంగణంలో నిలబడితే శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ మనకు నేరుగా అనుభవంలోకి వస్తాయి. రెండవది, పవిత్ర కృష్ణానది తీరంలో ఎదురుగా నల్లమల కొండల శ్రేణిని చూస్తూ నిర్మించబడిన ఈ క్షేత్రంలో అడుగుపెడితే సహజంగానే మనసులోని ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది. పుణ్యస్నానం ఆచరించి ఈ ప్రాకారాల్లో ప్రదక్షిణలు చేయటం వల్ల జన్మజన్మల పజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సోమశిల వస్తే కేవలం బోటింగ్ మాత్రమే కాదు, ఇంతటి అద్భుతమైన చారిత్రక క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.